విశ్వయవనికపై ఇస్రో సాధించిన విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులు మువ్వనెల జెండాలతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మిఠాయిలు పంచి జై హో భారత్ నినాదాలు చేశారు. ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిరలో పాఠశాల విద్యార్థులు 104 అడుగుల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. కడప జిల్లా మైదుకూరు 4 రోడ్ల కూడలిలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. జై హో ఇస్రో, జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. స్థానికులకు మిఠాయిలు పంచారు. తిరుపతిలోనూ విద్యార్థులు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంపై నెల్లూరులో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నగరంలో విద్యార్థి సంఘాలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచాయి. కోవూరులో 800 అడుగుల జాతీయ జెండాతో తహసీల్దార్ కార్యాలయం నుంచి బజారు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. గుంటూరులో చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో వివిధ సంఘాల నేతలు సంబరాలు జరిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేశారు. ఇందులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి తెలుగుదేశం నేతలు టపాసులు పేల్చారు, మిఠాయిలు పంచారు. నగరంలో భాజపా యువమోర్చా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మేరా భారత్ మహాన్ అంటూ రాకెట్ నమూనాతో భాజపా ప్రదర్శన నిర్వహించింది. పురవీధుల్లో దేశభక్తి గీతాలతో ర్యాలీ నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నారాయణ కళాశాల విద్యార్థులు 104 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. విజయనగరంలో పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్వహించారు.